విద్రోహం అని పిలుస్తా ఉన్నారు. ఎస్ సార్, కంటిన్యూ చేద్దాం. ఎస్ రాహుల్ గారు, సో మీరేం చెప్తారు? ఇప్పుడు బీజేపీని చూస్తున్నాం, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చూస్తే అమిత్ షా వచ్చారు, ఈ సంవత్సరం రాజ్నాథ్ సింగ్ని తీసుకొస్తున్నారు. మేము చేస్తున్నాం కానీ ప్రభుత్వాలు అధికారంగా చేయట్లేదని ప్రధానంగా వాళ్ళ వాదన. అసలు మీ స్టాండ్ ఏంటి? ముందుగా మీకు పెద్దలకు నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. విషయం ఏంటంటే సెప్టెంబర్ 15న విలీనమా, విమోచనమా, విద్రోహమా అని చెప్పి ఆసక్తికరంగా రేపుతుంది తెలంగాణలో. ఇది హీట్ టాపిక్ గా పెరుగుతుంది. సో ముందుగా మనకు తెలుసుకోవాల్సిన అంటే రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళే నిర్ణయించుకొని, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎవరు జెండాలు వాళ్ళు, ఎవరు ప్రోగ్రాంలు వాళ్ళు జరుపుకుంటారు. సో అందులో ఒక 2 లైన్స్ చెప్తా సార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన దినోత్సవంగా ఇది పేరు పెట్టి పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ జెండా ఆవిష్కరిస్తున్నారు. రెండోది, కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో విమోచన దినోత్సవం పేరుతో అధికారికంగా పేరెడ్ గ్రౌండ్ లో కేంద్ర సాంస్కృతిక మంత్రి శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమంలో ఈ జెండా ఆవిష్కరణ వాళ్ళు చేస్తారు. మూడోది, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం జాతీయ సమైక్యత దినోత్సవం అంటూ పార్టీ కార్యక్రమంలో జెండా ఆవిష్కరణ ఎగిరేస్తారు. ఈ సెప్టెంబర్ 17న మన దేశం 1947లో ఆగస్టు 15న స్వతంత్రం వచ్చింది. అయితే నిజాం పాలనలో దక్కన్ ప్రాంతంలో మాత్రం 13 నెలల తర్వాత, అంటే సెప్టెంబర్ 15న స్వేచ్ఛావాసులు వాళ్ళు స్వేచ్ఛతంత్రంగా గాలి పీల్చుకోరు. వాళ్ళకి అప్పుడు 13 నెలల తర్వాత స్వేచ్ఛగా వచ్చి వాళ్ళ దక్కన్ ప్రాంతం వాళ్ళకి ఆ 13 నెలల తర్వాత వాళ్ళు స్వేచ్ఛగా ఉన్నారు. సో తెలంగాణతో పాటు మరాఠా, హైదరాబాద్, కర్ణాటక కొన్ని ప్రాంతాల్లో నిజాం పాలన ఉండేది. వాస్తవానికి స్వాతంత్ర స్థానంలో దేశంలో విలీనం చేసే ప్రక్రియ కేంద్రం చేపట్టింది. అప్పుడున్న గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. అందుకు నిజాం నవాబు కూడా ఒప్పుకోలేదు సార్. కాకపోతే తాము ప్రత్యేక స్థానంగానే ఉంటాం అని చెప్పి అప్పుడు వాళ్ళు చెప్పారు. సో అవసరమైతే పాకిస్తాన్ లో ఈ హైదరాబాద్ ని విలీనం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. మనం ఏం చేసినాం, దేశంలో ఉన్న సేఫ్, ఇది హైదరాబాద్ అంటే సేఫ్, భారతదేశంలో సేఫ్ ప్లేస్ అని చెప్పి వాళ్ళు ముందు చూపుతో ఆలోచించి దీన్ని మేము మా పాకిస్తాన్ లో కలుపుకుంటామని చెప్పి వాళ్ళు ఈ సేఫ్ ప్లేస్ కోసం ఇంత స్కెచ్ చేసి వాళ్ళు ఆ రోజులో కలుపుకుంటాం. కానీ రేపు ఈ నడిబొడ్డులో ఉంటే పాకిస్తాన్ అనేది వాళ్ళు విచ్చని వీడియో దేశాన్ని మొత్తం అల్లోకల్లంగా చేస్తారని చెప్పి ఆ నవాబుని మెడలు వంచేటట్టు దేశంలో దీంతో హైదరాబాద్ లో స్థానంపై సైనిక చర్యలు దిగాలని అప్పటి కాంగ్రెస్ పార్టీ హోమ్ మినిస్టర్ ఉన్న సర్దార్ సర్వభాయ్ పటేల్ నిర్ణయించారు. ఓకే, ఏంటంటే కాదు రాహుల్ గారు, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఇది హీట్ పెరుగుతుంది, ఏడు అని చెప్తున్నారు. ఎవరు పెంచుతున్నారు హీట్? ఇప్పుడు చరిత్ర అనేది చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉంది. కానీ ఆ చరిత్ర ఏంటో స్పష్టంగా చెప్పకుండా పార్టీలు రాజకీయ పబ్బం కోసం వాడుకుంటున్నాయా? ఇన్ని దశాబ్దాలైనా ఇంకా ఇదే కన్ఫ్యూజన్, ఇంకా ఎన్నాళ్ళు పడుతుందో కూడా తెలియదు. మరి దీనికి బాధ్యులు ఎవరు? అటు కేంద్ర ప్రభుత్వంది ఉంటది సార్, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంటది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒకే స్టాండ్ తో తీసుకొని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గాని కేంద్రంలో బీజేపీ పార్టీ గాని ఒక అండర్స్టాండింగ్ తో వచ్చి మీరు అన్నట్టు విలీనమా, విమోచనమా డిసైడ్ కావాలి. కానీ ఇది గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి ఏనాడు మోడీ దగ్గర పోలేరు. ఏనాడు మోడీ కూడా దీని మీద స్పెషల్ గా ఫోకస్ పెట్టి చేద్దాం అనుకునే వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారం నుండి కేసీఆర్ అహంకారంతో ఎప్పుడు పోలే. ఇప్పుడు అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారైనా కాంప్రమైజ్ అయినా, లేదంటే మోడీ గారైనా కాంప్రమైజ్ అయినా దీనికి సంపూర్ణ న్యాయంగా చేసి విలీనమా, విమోచనం కింద ఏదో ఒక డిక్లేర్ చేయాలని చెప్పి తెలంగాణ ప్రజలు, యావత్ హైదరాబాద్ ప్రజలు కూడా ఆశిస్తున్నారు. మీరు అన్నట్టు అంటే అదే మీ పార్టీలో జరుగుతున్న ఇంటర్నల్ డిస్కషన్ ఏంటి? ఆల్రెడీ ఇప్పుడు బీజేపీ గురించి ఇందాక చెప్పాను, ఆల్రెడీ వాళ్ళు 2 years నుంచి చేస్తున్నారు. హోంమంత్రి అమిత్ షా లాస్ట్ ఇయర్ తీసుకొచ్చారు, ఈసారి రాజ్నాథ్ సింగ్ గారిని తీసుకొస్తున్నారు. సో మీరేం చేస్తున్నారు అనేది? సార్ మేము కార్యక్రమాలు ఏం చేయం సార్. ఈ రాష్ట్రానికైనా ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయనే జాతీయ జెండా ఆవిష్కరిస్తాడు. మేము దాన్ని తీసుకొచ్చి పెద్దగా సభలు పెట్టి అది వచ్చేది కాదు పోయేది కాకుండా మనం ఏదో చేసి వాళ్ళ లెక్క మేము అంతా అట్లా చేయం సార్. ఎందుకంటే మేము ఒక స్టాండ్ నిలబడ్డాం. మోడీని ఒకటే మేము ఒక రిక్వెస్ట్ ఏంటంటే మనం ఇది విలీనమా, విమోచనం కిందన చేద్దామని చెప్పి మోడీ గారిని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వెళ్ళి ఐడియాలజీగా ఉన్నారు. కానీ
మేమేదో వాళ్ళ లెక్క ఎవరినో అమిత్ షాని లాస్ట్ టైం తీసుకొచ్చినట్టు ఇంకా ఈసారి ఎవరినో తీసుకొచ్చి మా పార్టీలో ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి మేము చేయం. ఎందుకంటే ఇది పార్టీ అప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, అప్పటికి బీజేపీ పార్టీ లేదు సార్. ఇప్పుడు ఆ కాలంలో బీజేపీ పార్టీ లేదు. అయితే మేము తీసుకొని రావచ్చు, కానీ ఇక్కడ ఏమైందంటే వ్యతిరేకం అయిపోతుంది. ఇక్కడ హైదరాబాద్ వాసులకైనా తెలంగాణ ప్రజలకైనా ఏం చెప్తాం, మనం చేసేది ఒకటి చెప్పేది ఒకటి అయిపోతుంది అని చెప్పి మేము ఎటువంటి కార్యక్రమాలు ఎలాంటివి చేయం, సింపుల్ గా చేస్తాం. కానీ ఒక మోడీ గారికి ఒక రిక్వెస్ట్, ఇది విలీనమా విమోచనమా, ఒక యావత్ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి మోడీ గారు చేయాలి అని చెప్పి ఒక తెలంగాణ వాసుగా మేము కోరుకుంటున్నాం సార్. రైట్ అండి. ఎస్ కంటిన్యూ చేద్దాం. ఎస్ బొమ్మరి రామూర్తి గారు మనకి జాయిన్ అయ్యారు, సీనియర్ లీడర్ బీఆర్ఎస్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి సార్ మీది చెప్పండి సార్, వినబడుతుందా? ఎస్ వినిపిస్తుంది. ఏంటి మీ స్టాండర్డ్, మీరేం చెప్తారు? వినబడుతుందా? యా వినిపిస్తోందండి. యా ఆడియో ప్రస్తుతం మీకు మళ్ళీ మళ్ళీ జాయిన్ అవుతాను మీతోటి. ప్రస్తుతం పివి రెడ్డి గారితో ఇది వీడియో రావట్లేదు సార్, అందుకని. విమోచనమా విద్రోహమా విలీనమా అనేది